విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారిని అవిశ్వాసం పెట్టి దించడానికి సన్నాహాలు చేస్తున్న జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్కు కార్పొరేటర్ల సంఖ్యాబలం సమకూర్చుకోవడానికి చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. ఇప్పటికే మేయర్ సీటు కాపాడుకోవడానికి వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం వారి కార్పొరేటర్లను బెంగళూరుకు 10 రోజుల క్రితమే తరలించింది. దీంతో పీలా శ్రీనివాస్ కూటమిలో ఉన్న కార్పొరేటర్లను 2 రోజుల క్రితం భీమిలికి తరలించారు. తమ బలం తమకుందంటూ వైఎస్ఆర్సీపీ నేతలు వ్యాఖ్యానాలు చేయడంతో తాజాగా అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగారు. విశాఖలో కూటమి ఎమ్మెల్యేల ఆధిపత్యం ఉండగా మేయర్ పెత్తనాన్ని వైఎస్ఆర్సీపీ కొనసాగించడాన్ని ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అధిష్టానం కూడా దృష్టి సారించింది. పార్టీ కరువు రోజుల నుంచి ఇంతకాలం తెలుగుదేశం పార్టీని మోసిన పీలా శ్రీనివాస్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అధిష్టానం నిర్ణయానికి వచ్చింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల్లో చేరాలని ఆశించే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లకు గేట్లు తెరవడానికి ప్లాన్ చేసింది. ఇంతవరకు అనుమానాస్పదంగానే క్యాంపు రాజకీయాలు చేసిన పీలా శ్రీనివాస్ కు ఆ పార్టీ అధినాయకత్వం భరోసా ఇవ్వడంతో తాజాగా ఆయన ధీమాతోనే ఉన్నారని కార్పొరేటర్లు చర్చించుకుంటున్నారు. ఈ రకంగా కూటమి అధిష్టానం గనుక స్పందిస్తే అవిశ్వాసం విజయవంతమవుతోందని టీడీపీ కార్పొరేటర్లు చర్చించుకుంటున్నారు. అవిశ్వాస తీర్మానం చేతులెత్తే ప్రక్రియగా కాకుండా సీక్రెట్ ఓటింగ్ విధానంలో పెడితే టీడీపీకి 90 వరకు ఓటింగ్ ఖాయమని కార్పొరేటర్లలో చర్చ జరుగుతోంది. ఈ రకంగా కూటమి అధిష్టానం గనుక స్పందిస్తే అవిశ్వాసం విజయవంతం అవుతోందని తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు చర్చించుకుంటున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గడిచిన 4 ఏళ్లు మేయర్, డిప్యూటీ మేయర్లతో పాటు కొంతమంది కార్పొరేటర్లు మాత్రమే తృప్తిగా పనిచేసుకున్నారని, లేని వారికి ఎటువంటి అభివృద్ధి లేదని కార్పొరేటర్లలో ఒకంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. మేయర్ మారితే కనీసం ఏడాది పాటైన వార్డుల్లో అనుకున్న స్థాయిలో అభివృద్ధి పనులు చేయించుకుని ప్రజల ముందు తలెత్తుకోవచ్చని ఇంతవరకు అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్లు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా విశాఖలో క్యాంపు రాజకీయాలు చర్చనీయాంశమవుతున్నాయి. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను బెంగళూరుకు తరలిస్తే టీడీపీ నేతలు భీమిలికి పరిమితం చేయడమేంటని ఆ పార్టీ కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారట. దీంతో వీరిని మలేషియా దేశానికి తరలించాలని టీడీపీ నేతలు ప్లాన్ చేశారు. ఇలా అవిశ్వాస తీర్మానాలు, క్యాంపు రాజకీయాల నిర్వాకాలపై జనం విమర్శలు చేస్తున్నారు. సమర్థవంతమైన నాయకుణ్ణి మేయర్గా ప్రజలు ఎన్నుకుంటే ఇన్ని అవస్థలు ఉండేవి కాదని జనం వ్యాఖ్యానిస్తున్నారు. నా మనసంతా ఎప్పుడూ విశాఖపట్నం పైనే ఉంటుంది. నేను నచ్చిన నగరం, నేను మెచ్చిన నగరం, నన్ను ఆశీస్సులు అందించిన నగరం ఈ విశాఖపట్నం. పీలా శ్రీనివాసరావు గారిని చెప్పాను, క్యాండిడేట్ చెప్పాను. వాళ్ళ కుటుంబం మీరు ఒక్కసారి చూస్తే వాళ్ళ తండ్రి పీలా మహాలక్ష్మి నాయుడు నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం. ఒక అచంచలమైన విశ్వాసంతో పార్టీలో ముందుకు పోయారు. 2 సార్లు ఆయన మండల పార్టీ అధ్యక్షుడయ్యాడు. ఎప్పుడు నేను వచ్చినా బ్రహ్మాండంగా చేసి పార్టీని పెంచి పోషించిన వ్యక్తి ఈ ప్రాంతంలో మహాలక్ష్మీనాయుడు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి తనయుడికి పార్టీని నమ్ముకున్నాడు. 87 నుంచి పార్టీలో యాక్టివ్గా ఉన్నాడు. 82లోనే జిల్లా కమిటీ ఉపాధ్యక్షులుగా, 92లో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులుగా, 97లో జిల్లా కమిటీ ఉపాధ్యక్షులుగా, మళ్ళీ 2002లో గ్రేటర్ విశాఖపట్నానికి అధ్యక్షుడిగా, 2007లో స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా, 2012లో మళ్ళా స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా, 17లో కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీగా, 2019లో అప్పుడు గత గవర్నర్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాడు. మీ ఆశీస్సుల కోసం. వాళ్ళ కుటుంబం ఒక రాజకీయ కుటుంబం, పార్టీకి అంకితమైన భావంతో పనిచేసిన కుటుంబం. పార్టీ కూడా ఎప్పుడు వాళ్ళకు గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఆలోచించాను, మీరందరూ ఓట్లేసి గెలిపించుకోండి, ఆయనే పీలా శ్రీనివాసరావు గారు మేయర్ అవుతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విశాఖపట్నానికి మేయర్
గట్టిగా చెప్పండి. ఎవరు ఆపలేరు? ఎవరన్నా ఆపుతారా? ఎవరికైనా సాధ్యమవుతుందా? దీనికంటే మంచి క్యాండిడేట్ ఉన్నాడా? అదే చేశాను. నేను కూడా ఆ కుటుంబానికి గౌరవం ఇవ్వాలి.